హాయ్ ఫిష్ లైకర్స్, నా పేరు దాసు వాసుపల్లి, విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, చెరీస్ కలర్లో ఎంత అందంగా ఎంత ఎర్రగా కనిపిస్తుందో ఈ చేప కోసం మీకు క్లియర్గా వివరిస్తాను. దాని రేటు, దాని రుచి ఎలా ఉంటుందో, దాన్ని ఎలా వండుకుంటే బాగుంటుందో అనే విషయాన్ని మీకు క్లియర్గా చెప్తాను. మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియోని మాత్రం మీరు ఫార్వర్డ్ చేయొద్దు, పూర్తిగా చూడండి. చాలా చిన్న వీడియో పెడతాను, షార్ట్కట్లో మీకు ఈజీగా అర్థమయ్యేలాగా చెప్తాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ చేప పేరు ఎర్ర చేప అంటారు. అంటే ఎర్ర కలర్లో ఉంది కదా, ఎర్ర చేపని ఎలా అంటారా అని అంటే అది కాదు, దాన్ని రెడ్ ఫిష్ అంటారు యాక్చువల్గా. అలాగే రెడ్ స్నాపర్ అంటారు అనమాట. అలాగే దీన్ని రాయి చేప అని కూడా అంటారు. ఎందుకంటే ఇది రాళ్ళల్లో ఎక్కువ ఉంటుంది, ఇది వలలకి చాలా తక్కువగా దొరుకుతుంది, రాళ్ళల్లోనే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది గేలాలతో కాస్తారు కదా, గేలాలతో కాసేటప్పుడు ఇది ఎక్కువగా దొరుకుతుంది. అయితే ఇది ఒక్కొక్క చేప దగ్గర దగ్గర 3 కేజీల నుంచి 5 కేజీలు దాటి ఉంటుంది. ఇది చూసారు కదా, దాని నోరు ఎంత ప్రమాదకరంగా ఉందో. మనం చెయ్యలా పెట్టామనుకోండి వెంటనే కట్ చేసేస్తుంది. కానీ ఆ చేప ఆ స్వభావం అలాంటిది కాదు. ఇది చాలా అందంగా ఉంది, దీని రుచి కూడా అంతే అందంగా ఉంటుంది. రుచి ఎలా ఉంటుందంటే, దీన్ని ఫ్రై కంట చేపల పులుసు పెట్టుకుంటేనే బాగుంటుంది, ఇగురులాగా వండుకోవాలి. అలాగే మనం మాంసం వండుకుంటాం కదా, మటన్ ఎలాగైతే వండుకుంటాం అలా వండుకుంటే దాని ఒరిజినల్ టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. అది ఇది చేప అయితే మాత్రం ఇది రెడ్ స్నాపర్ కాదు, ఇది డూప్లికేట్ రెడ్ స్నాపర్ అనమాట. అయితే మార్కెట్లో దీని రేటు ప్రస్తుతం అయితే 350 రూపాయల వరకు వెళ్ళొచ్చు అని నేను అనుకుంటున్నాను. నేనైతే ఆక్షన్లో ఉన్నాను. ప్రస్తుతం అయితే దీన్ని 300 రూపాయలకి నేను అడిగాను. చూద్దాం ఇది ఎంతవరకు వెళ్తుందో. ఒకవేళ మనకు వచ్చిందనుకోండి ఈ చేప, మనం కొన్నామనుకోండి, దీని ప్యాకింగ్ విధానాన్ని కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. ఎక్కడికి పంపిస్తానో కూడా నేను మీకు దీన్ని క్లియర్గా నెక్స్ట్ వీడియోలో వివరిస్తాను. అయితే దీన్ని ఇప్పుడు ప్రస్తుతం తెచ్చింది బోటుకు పడింది కాదు, ఒక రాత్రి వెళ్ళి తెల్లవారు 4 గంటలకల్లా ఇది పడ్డది. చూసారు కదా, జిగురు కూడా ఎలా కనిపిస్తుందో, ఫ్రెష్ అనమాట. దీనికి ఐస్ కూడా లేదనమాట. డైరెక్ట్ పడిన చేపల్ని అలా తీసుకొచ్చేసారు రిక్షాలో వేసి. చూస్తుంటే మీకు అర్థమవుతుంటుంది దీన్ని, ఎందుకంటే ఐస్లో ఉన్న చేపలకు అంత జిగురు ఏమి ఉండదు. చెంపులు కూడా చూసారు కదా, ఫ్రెష్ అనమాట. అసలు యాక్చువల్గా దీన్ని లైవ్ అనే చెప్పాలి, అంటే ప్రాణం అయితే పోయింది కానీ అయితే చేప అయితే మాత్రం చాలా ఫ్రెష్గా ఉంది. అయితే దీన్ని ఇప్పుడు మనం ఎక్కడికి పంపిస్తామనేది మీకు క్లియర్గా చెప్తాను. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, అలాగే చెన్నై, కేరళ కూడా ఎక్కువ ఎక్స్పోర్ట్ అవుద్ది. ఇది ఫారెన్ కూడా ఎక్కువ ఎక్స్పోర్ట్ అవుద్ది. దీని ఆర్డర్ ప్రకారం తీసి పంపిస్తుంటారు. అలాగే ఇప్పుడు దీన్ని అయితే మనం ప్రస్తుతం అయితే 310 రూపాయల వరకు అడిగాము. ఆల్రెడీ ఇంకొక ఆయన 320 రూపాయలు అంటున్నారు. చూద్దాం, మనం 350 వరకు మనకు రేట్ ఉంది కాబట్టి 350 వరకు వెళ్ళి మనం ఆగుదాం. ఓకే, మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. ఇంకా మరిన్ని చేపల కోసం మీకు వాటి ధరలు, వాటి వివరాలు క్లియర్గా చెప్తాను. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చేపని ఎలా వండుకుంటే బాగుంటుంది, దాని ధర ఎంత, అది ఏ సీజన్లో ఎక్కువగా దొరుకుతుంది, దాన్ని ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తారనే విషయాల్ని నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా మీకు వివరిస్తాను. అప్పటి వరకు మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ, సీ యూ అగైన్, బై బై.